అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి భారీ శుభవార్త వచ్చేసింది. సరికొత్త ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గ్రామకంఠం ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్కి సంబంధించి లింక్ డాక్యుమెంట్లు లేకుంటే స్వీయ ధృవీకరణ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం. సో ఇంపార్టెంట్ అప్డేట్లో భాగంగా గ్రామకంఠం భూముల్లో ఇళ్ళు నివాస స్థలాల రిజిస్ట్రేషన్లోని సంక్లిష్టతలను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్లాండ్ రికార్డు ప్రాతిపదికన గ్రామకంఠంలోని భూముల సర్వే నెంబర్ల నిషేధ జాబితాలో ఉన్న అందులో నివాసాలు, ఖాళీ ఇంటి స్థలాలు, వారసత్వంగా వచ్చిన భూములు ఉంటే నిర్దిష్ట డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని సోమవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అవే మార్గదర్శకాల అమలుకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామకంఠంలోని నివాస స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ 2015 నుంచి ఇచ్చిన జీవోలు 187, 361తో పాటుగా 2023 మార్చి 31 ఈ ఏడాది ఫిబ్రవరి 15 ఇచ్చిన సర్క్యులర్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖలకు దిశానిర్దేశం చేశారు. వెబ్లాండ్ రికార్డు ప్రకారంగా ఓ ఆస్తి గ్రామకంఠం సర్వే నెంబర్లో ఉంటే దాని సంబంధం లేకుండా అది నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాలి. గ్రామకంఠం సర్వే నెంబర్లో ఉన్న ఆస్తికి లింక్ డాక్యుమెంట్ ఉంటే దాని ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక గ్రామకంఠంలోని నివాసిత ప్రాంతంలో ఉన్న ఆస్తికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా ఆస్తి పన్ను రసీదును ప్రామాణికంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక పట్టణ గ్రామకంఠాల పరిధిలో వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాలు ఉండి అవి సుదీర్ఘకాలం ఖాళీగా ఉండి వాటికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్, ఆస్తి పన్ను రసీదులు లేకున్నా ఆ భూమికి సంబంధించి ఖాళీ స్థలం పన్ను రసీదు, ఇతర డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకోవాలి. డాక్యుమెంట్లు లేనప్పుడు ఆ భూమి లేదా ఆస్తి తనకు వారసత్వంగా వచ్చిందని, అది తన పొజిషన్లోనే ఉందని, నిషేధ జాబితాలో లేదని సంబంధిత వ్యక్తి నుంచి స్వీయ ధృవీకరణ పత్రం తీసుకోవాలి.